బిగ్ బాస్ సీజన్ 8 లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ అడుగు పెట్టిన తర్వాత ఒక ట్యాగ్ లైన్ అయితే బిగ్ బాస్ హౌస్ బయట కొనసాగుతుందనే చెప్పాలి. అదేంటి అంటే కన్నడ బ్యాచ్ అని. ఇక ఇందులో భాగంగా మరికొంతమంది అంటున్నారు, బిగ్ బాస్ సీజన్ 8 లో తీసుకున్నటప్పుడే కన్నడ బ్యాచో లేకపోతే తెలుగు బ్యాచో ఆలోచించి తీసుకోవాలి, కానీ విన్నర్ అయ్యే సమయానికి ఇలా మాటలు మార్చడం ఎంతవరకు కరెక్ట్ అంటూ బిగ్ బాస్ హౌస్ ని దుమ్ము దులిపేస్తున్నారు మరికొంతమంది నెటిజన్స్. ఇక ఇందులో భాగంగా అలాంటి సంఘటనే ఒకటి లైవ్ లో చోటు చేసుకుంది. ఇక టేస్టీ తేజ, అవినాష్, అలాగే రోహిణి, గౌతమ్ వీళ్ళ నలుగురు కూడా వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ గా అడుగు పెట్టారు. వీళ్ళ నలుగురు కూడా గ్రూప్ గేమ్ ఆడుతున్నారని కొంతమంది అంటున్నారు. అంతేకాదు వీళ్ళు మాట్లాడే మాటలు కూడా దాదాపు అలాగే ఉన్నాయి, కానీ ఇవన్నీ లైవ్ లో చూపిస్తున్నారు తప్ప ఎపిసోడ్ లో టెలికాస్ట్ కావట్లేదు. ఇక ఇందులో భాగంగానే అవినాష్ అంటున్నాడు, మనం వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ గా అడుగు పెట్టినప్పటి నుండి కూడా మనతో ఎవరు కూడా పెద్దగా మాట్లాడింది లేదు. మరి ముఖ్యంగా అయితే గనక ఎప్పుడైనా సరే నిఖిల్ వచ్చి మాట్లాడతాడు, లేకపోతే మనం వెళ్ళి నిఖిల్ దగ్గర కూర్చొని మాట్లాడతాం తప్ప అంతగా కలగ చేసుకొని మాట్లాడరంటూ రోహిణి మాట్లాడుతుంది. అంతేకాదు మనమే అత్తమానికి వెళ్ళి అక్కడ కూర్చొని మాట్లాడాలంటే ఇబ్బంది కదా అని తేజ మాట్లాడుతున్నాడు. అయితే అవినాష్ కలగ చేసుకొని నిజమే మనతోనే విష్ణుప్రియ మాట్లాడదు, యష్మి మాట్లాడదు, అలాగే పృథ్వీ అయితే అసలు రానేరాడు, వాడుకున్న బలుపు బిగ్ బాస్ హౌస్ లో ఎవరికి ఉండదంటూ అవినాష్ అయితే గనక లైవ్ లో మాట్లాడుకుంటున్నారు అర్ధరాత్రి. ఇక ఇందులో భాగంగానే ప్రేరణ అయితే మన దగ్గరకు వచ్చి మాట్లాడుతుంది, నిఖిల్ కూడా మాట్లాడతాడు. నిఖిల్ కూడా చాలా తెలుగుగా మాట్లాడతాడు, ఎందుకంటే నిఖిల్ కి అంతా తెలుసు బయట జనాలు ఎక్కడ ఏమనుకుంటారా అని చెప్పి నిఖిల్ ఏదో మాట్లాడాలి అన్నట్టు మాట్లాడతారంటూ మొత్తం కన్నడ బ్యాచ్ నంతా కూడా ఆడేసుకోవడానికి రెడీ అయిపోయినట్టు మాట్లాడుకుంటున్నారు వీళ్ళు లైవ్ లో. అసలు నిజానికి చెప్పాలి అంటే గనక బిగ్ బాస్ హౌస్ లో కన్నడ బ్యాచ్ ఏంటి, తెలుగు బ్యాచ్ ఏంటి, ఎవరు గేమ్ బాగా ఆడితే వాళ్ళని విన్నర్ చెయ్యాలని కొంతమంది ఆడియన్స్ అంటున్నారు. వీళ్ళైతే అర్ధరాత్రి మీటింగ్లు పెట్టుకొని వాళ్ళ గురించి మాట్లాడుకున్నా పర్వాలేదు, వాళ్ళు మాత్రం ఏదైనా మాట్లాడుకుంటే గనక వీళ్ళని టార్గెట్ చేశారని అంటున్నారు. మరి మీ సపోర్టు ఎవరికి అనేది కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. ఈ సీజన్ విన్నర్ ఎవరు అవుతారనేది కూడా. మరి మొత్తానికి అర్ధరాత్రి అవినాష్, టేస్టీ తేజ, రోహిణి మాట్లాడుకునే మాటలు ఎంతవరకు కరెక్టో, నిజంగా బిగ్ బాస్ లో ఎవరి గ్రూపిజం నడుస్తుంది అనేది కూడా. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.